హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి పిఎంటి పిఈటి టెస్టులకు అయితే మాత్రం డేట్స్ అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది. మరి ఈరోజు అన్ని సోషల్ మీడియాలో కూడా ముందు ఒక సర్క్యులర్ అవుతూ ఉంది. విజయనగరం ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక సర్క్యులర్ అయితే జరుగుతూ ఉంది. మరి ఇంకా కొందరైతే ఇది ఫేక్ ఉంటుంది, రియల్ కాదేమనుకుంటూ ఉన్నారు. కానీ నేను అది వచ్చిన తర్వాత మన మిత్రులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 4 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయం పనిచేస్తున్నారు. సో వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పేదేమంటే ఈరోజు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా గ్రౌండ్స్ రెడీ చేస్తున్నారు. సో ఇసుక తోలుతున్నారు, మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, పరిశ్రమ శుభ్రంగా పెడుతున్నారు. ఇదైతే మాత్రం అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వాట్ అబౌట్ మార్క్ యాడింగ్ కేసు కానీ, హోమ్ గార్డ్ కేసు, కోర్టు కేసు ఏం పరిస్థితి అందంటే మరి ఆ కోర్టు కేసు క్లియర్ అయినా క్లియర్ కాకపోయినా మోస్ట్లీ ఆ తేదీ లోపల అయితే అవుతాయనుకుంటున్నాం. మరి అయినా కాకపోయినా అయితే మాత్రం ఖచ్చితంగా 30th డిసెంబర్ 2024 నుంచి 1 ఫిబ్రవరి 2024 వరకు అయితే మాత్రం ఈవెంట్స్ ఎట్టి పరిస్థితులు కూడా జరగబోతున్నాయి. దీని ఎటువంటి సందేహం అయితే లేదు. మరి అన్ని జిల్లాల్లో కూడా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్టు అధికారులందరూ కూడా మరి 18th డిసెంబర్ 2024 నాటికల్లా అన్ని గ్రౌండ్లు సిద్ధం కావాలి అనేసి ఆదేశాలు అయితే రావడం జరిగింది. మరి ఈ యొక్క ఆదేశాల ప్రకారము ఖచ్చితంగా అయితే గ్రౌండ్ అనేది పిఎంటి పిఈటి అనేది జరగబోతూ ఉంది. మీరు ఈ యొక్క 20 days ఇన్ని రోజులు పడే శ్రమకు ప్రతిఫలం కావాలంటే ఈ యొక్క 20 days మీరు సిన్సియర్గా ఉదయం సాయంత్రం 2 సార్లు గ్రౌండ్కి వెళ్ళండి. సో అప్పుడే రిజల్ట్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో సివిల్కి అయితే మనకు గ్రౌండ్ మీట్ అవసరం లేదు. కానీ ఒకవేళ సివిల్లో మిస్ అయితే మనకు ఏఆర్ ఉంది కాబట్టి, మరి ఏపీఎస్పీ కూడా ఉన్నాయి కాబట్టి, సో వాటికి సంబంధించి గ్రౌండ్ మెరిట్ మనం చూస్తారు కాబట్టి, సో వాటికైనా సరే ఇది మన చేతుల్లో మార్క్. సో సిన్సియర్గా అందరూ ప్రాక్టీస్ చేయండి. ఒక పక్క మనం గ్రౌండ్కి చేస్తూ ఉండాలి, ఇన్ ద సేమ్ టైం మన యొక్క స్టడీస్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో దాన్ని కూడా ఫోకస్ చేయండి. మరి 2 చేయొచ్చా అంటే చేయొచ్చు. మనం మిగతా యాక్టివిటీస్ పక్కన పెడితే చాలు. సో మిగతా యాక్టివిటీస్ని పక్కన తోసి పడేసేయండి. ఓన్లీ మీకు ఫోకస్ గ్రౌండ్ బుక్ పెట్టుకొని ఒక 3 months కష్టపడితే జాబ్ మీ సొంతం అవుతుంది మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఏమైనా డౌట్స్ అంటే సంప్రదించండి. థ్యాంక్ యూ.